మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము ఈ దినము వాక్యము చదువుకొని ఆ తర్వాత ధ్యానం చేసుకున్నాం. మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఆ 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు, 3 వచనాలు మనం చదువుకొని ఆ యొక్క 3 వచనాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ బైబిల్ ఉన్నవారు దయచేసి ఆ యొక్క యోహాను పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుకుందాం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. 21వ వచనం, మీరు సత్యం ఎరిగిన వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు వ్రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. దేవుడు ఈ మాటలు కొరకై దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవ, యేసు క్రీస్తు ప్రభువ, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని నాయన విరిచి మాకు పంచిపెట్టండి ప్రభువ. వాక్యమై ఉన్న దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా తండ్రి మీ చిత్తంలో ఉన్న వారిని కూడా ఈ యొక్క జూమ్ లో యాడ్ చేసి ప్రభువా వారందరూ కూడా మీ దివ్య వాక్యాన్ని విని, సత్యవాక్యాన్ని విని, ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని విని ప్రభువా విశ్వాస జీవితంలో ప్రభువా మీరు బలపడి స్థిరపడి మీ నామ ఘనత కొరకు మేమందరూ పాటుపడే వారంగా సహాయం చేయమని మీకు మనవి చేసుకుంటున్నాం. దయా బలహీనుండి నిష్ప్రయోజకమైనటువంటి నన్ను కూడా మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ వాగ్దాన శక్తిని బట్టి మీ ఆత్మ నింపుదలను బట్టి ప్రభువా మీ వాక్యం ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. దేవా పరిశుద్ధాత్మ దేవునిగా మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య నుండి మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనను నజరేయుడైన యేసు నామములో దూరపరచమని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. వీళ్ళరా ఈ సమయంలో మనము ఇప్పటి వరకు ఈ యోహాను పత్రికలో 15 ఎపిసోడ్స్ భాగాలను ధ్యానం చేసుకున్నాం. 2వ అధ్యాయము మరి 19వ వచనం వరకు మనం ధ్యానం చేసినాం. పోయిన వారము మరి బైబిల్ స్టడీ జరుపుకోలేకపోయినాం. కారణం ఏమిటంటే అదే రోజు మడమనూరులో సహోదరి యొక్క జ్ఞాపకాలు పుట్టిన దాన్ని బట్టి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అందువలన మనకు మామూలుగానే ప్రార్థనలో గడపగలిగినాం. అందుని బట్టి దేవుని ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం 16వ ఎపిసోడ్లోకి వచ్చాం. ఈ యొక్క 16వ భాగంలో మనం యోహాను పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలను మనం ఇప్పుడు చదువుకున్నాం. మరి ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకున్నాం. ఎందుకనంటే మరి యోహాను భక్తుడు ప్రభువుకు ఎంతో దగ్గర వాడుగా, ప్రభువు ప్రేమించిన శిష్యుడిగా ఉండటమే కాకుండా అనేకమైనటువంటి విషయాలను ఆయన ఆయన పత్రికల్లో రాశాడు. సువార్త రాయటమే కాకుండా 3 పత్రికలు రాశాడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రభు దర్శనం బట్టి ఆ ప్రకటన గ్రంథం అంతా కూడా వ్రాయగలిగినాడు. ఇలాగూ చాలా ప్రభుతో సన్నిహితంగా ఉన్నటువంటి వారు కనుక ప్రభువుని ఎరిగిన వారికి కూడా, అంటే విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకముగా ఉండాలని 3 పత్రికలను ఆయన రచించినాడు. నిజంగా దేవుని యొక్క మహా ప్రేమ మన ఎడల ఎంత గొప్పదో. ఎందుకనంటే అన్ని ఎరిగినటువంటి యేసయ్యతో కూడా కలిసి మెలిసి అన్ని విధాల ఉన్నటువంటి యోహాను గారి చేత ఈ విషయాలను రాయించడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరం. వాటిని మనం శ్రద్ధగా చదివి విని అర్థం చేసుకోగలిగితే ఇంతకన్నా కూడా గొప్ప
ధన్యత మరొకటి ఉండదు పిల్లలు. అందుకని ఈ పత్రికల్లో మనం చూసినప్పుడు ఇప్పుడు మనకు రాస్తూ ఉన్నట్టు మనం చదివినటువంటి ఈ మాటల్లో కూడా చూసినప్పుడు రాయబడిన మాట ఏమిటంటే ఈ మూడు వచనాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటి అని అంటే మొట్టమొదటిగా పరిశుద్ధుడు అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయాలి. రెండవదిగా మరి ఆ 20వ వచనంలోనే రెండవదిగా మనం చూసినట్టయితే అభిషేకము అనేది కూడా ఉన్నది. తర్వాత 21వ వచనంలోకి వచ్చేటప్పటికి కూడా సత్యమును ఎరుగుట అన్నటువంటి విషయము మనం ధ్యానం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం గుర్తు చేసుకున్నట్లయితే 22వ వచనంలో మనం చూసినట్టయితే క్రీస్తు విరోధి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఇలాగూ 4 విషయాలు ఈ 3 వచనాల్లో ఉన్నాయన్న సంగతిని మనం మర్చిపోకుండా గుర్తు చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి 20వ వచనంలో మనం చూసినట్లయితే అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదరు అంటున్నారు. అంటే పరిశుద్ధుని వలన అభిషేకం పొందాలి. అభిషేకం పొందటం అంటే ఏదో మత నాయకులు చేసేటటువంటి అభిషేకం కాదు, కానీ మనము నేరుగా పరిశుద్ధుని నుండి మనం అభిషేకం పొందిన వారంగా ఉండాలి. అంటే ఆయన చేత మనం అభిషేకం పొందిన వారు ఉంటే ఆయనకు ప్రతిష్ఠ చేయబడిన వారంగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. యోహాను భక్తుడు కూడా వ్రాస్తూ ఉండేది ఏమిటి అని అంటే నేరుగా ప్రభువు దగ్గర నుంచి మనం అభిషేకం పొందటం అంటే పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం మనం పొందిన వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి పరిశుద్ధుడు ఎవరు అన్న విషయాన్ని మొట్టమొదటిగా మనం చేసుకున్నాం కదండి. ఎందుకనంటే ఈ భక్తుడు కూడా మీరు పరిశుద్ధుని వలన అన్న మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధుడు ఎవరు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే చూడండి నాతో పాటు ఎందుకు చెప్తున్నాను అని తెలియక కాదు, కానీ ఇవి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉన్నాయనే సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన వారు అనుకున్నాం. నాతో పాటు చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనంలో 35వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభు దూత మరి కన్యక మరియకు చెప్తున్నటువంటి మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనం చూడండి ఏం రాయబడి ఉందో మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనంలో చేసుకున్నప్పుడు అందుకు మరియా ఇలా అన్నది. ఏమన్నదంటే నేను పురుషుని ఎరుగల దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎవరట అని మనం చూసినట్లయితే ఏమని రాయబడి ఉంది అని మనం గుర్తు చేసుకుంటే కదా చక్కగా ప్రభు దూత చెప్తున్న మాట ఏమిటంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు అని రాయబడి ఉంది. ఎవరైనా కన్యక మరి గర్భమున పుట్టినవాడు ఎవరు అని అంటే యేసు కదా. మనం లూకాసు వార్త మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం కదా ఆయనకి యేసు అని పేరు పెట్టబడును అని. కాబట్టి ఎవరు ఈయన అంటే ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏమిటంటే నిన్ను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మాట మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధుడు ఎవరు అన్న విషయాన్ని మనం స్పష్టంగా గుర్తు చేసుకున్నప్పుడు కన్యక మరియు పుట్టినటువంటి శిశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక విధంగా మనం కూడా చెప్పినట్లయితే దేవాది దేవుడు కూడా అంటే దేవుని కుమారుడు అన్న మాట ఉంది కదా. మరి దేవుని కూడా ఆయన గురించి కూడా చెప్పిన మాట మనం చూసినట్లయితే చూడండి నాతో పాటు లేవి కాండము 11వ అధ్యాయంలో మనం చూస్తే లేవి కాండము అక్కడ దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మోషేకి చెప్తూ ఉన్నాడు. చూడండి లేవి కాండము 11వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకుంటే లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి ఏమి రాయబడిందో చూస్తే లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం. ఎవరు బైబిల్ తీసుకోలేదమ్మా? నేను
నేను చదవండి 11వ అధ్యాయం 44వ వచనం. నేను ఏమంటున్నాడు దేవుడు? నేను మీ దేవుడైన యెహోవాను. మీ దేవుడైన యెహోవాను. నేను నీ దేవుడైన యెహోవాను. ఆ, నేను పరిశుద్ధుడను గనుక ఆ, మీరును పరిశుద్ధులై ఉండునట్లు కదా స్పష్టంగా మిమ్మును మీరు చెప్పబడింది. పరిశుద్ధపరచుకొనవలెను. పరిశుద్ధపరచుకొనవలెను అన్న మాట మనం చూస్తూ ఉన్నాం కదా. బాగా ఆలోచన చేసినట్లయితే, నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అన్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడే స్పష్టంగా చెప్తున్న మాట ఆనాడు దేవుని బిడ్డలకి ఏమిటి అని అంటే, నేను పరిశుద్ధుడను అన్న మాట చెప్తూ ఉన్నాడు కదా. కనుక పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుని యొక్క కుమారుడే మనము ధ్యానం చేస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆయన అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, దేవదూత కూడా చెప్పింది ఏంటంటే, నీకు పుట్టబోవు శిశువు ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడును అని రాయబడు. కాబట్టి ఇంకా చూసినట్లయితే ఇదే లేవి కాండంలోనే 20వ అధ్యాయంలో 26వ వచనంలో మరొక మాట రాయబడి ఉంది కదా. మనం మరొకసారి పరిశుద్ధుని గురించి అనుకుంటున్నాం కాబట్టి, ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి 20వ అధ్యాయము 26వ వచనంలో ఈ లేవి కాండంలోనే గుర్తు చేసుకున్నట్లయితే, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను కదండి. ఎక్కడ పరిశుద్ధుడను కదా, మీరు నా వారై ఉంటున్నట్టు అన్ని జనుల నుండి మిమ్మలను వేరుపరచితిని అంటున్నాడు కదా. ఇంత స్పష్టంగా దేవుడు చెప్తాడు. అందుకని మనం యోహాన పత్రికలో కూడా మనం గుర్తు చేసుకుంటున్నది ఏమిటంటే, మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకోవాల్సింది పరిశుద్ధిని వలన కదా. దేవుడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధుడు కదా. ఆయన నమ్ముకున్నటువంటి మనము కూడా పరిశుద్ధులం. అందుకనే లేవి కాండంలో మొదట్లో మనం చూసాం, నేను పరిశుద్ధుడు కనుక మీరు మనం గుర్తు చేసుకుంటున్నాం కదా. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో, ఇలాగూ మరి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధుని వలన అభిషేకం కదండి. పరిశుద్ధుని వలన అభిషేకం. కాబట్టి పరిశుద్ధుడు ఎవరో మనం గుర్తు చేసుకున్నాం. ఇది మొదటి పరిస్థితి. రెండోది మనం చూసినట్లయితే, ఆ పరిశుద్ధుని వలన మనము అభిషేకం పొందడం. అందుకని ఆ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మన గురించి రాయబడిన మాటే. ప్రభువుని ఎరిగినటువంటి వారు, ప్రభు చేత అభిషేకింపబడిన వారు, పరిశుద్ధుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అభిషేకింపబడిన వారు, మనము పరిశుద్ధులు కనుక అభిషేకింపబడిన వారు సమస్తమును ఎరిగి ఉంటామన్న సంగతిని మనం చేస్తూ ఉన్నాడు. సమస్తమును ఎరిగే దాని కొరకు కదండి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండేటప్పుడు అన్ని విధాల మనము ఆ యొక్క అవగాహన చేసుకునేటటువంటి ఆ స్థితి రావాలి అని అంటే, పరిశుద్ధిని వలన మనం అభిషేకం పొందిన వారం అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. ఎలా జరుగుతుంది ఈ అభిషేకము అన్న సంగతిని మనం గుర్తు చేసుకున్నట్లయితే, అభిషేకం పొందుట అనే విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, అపోస్తుడైన పౌలు ఈ విషయాన్ని కొరింథీ సంఘానికి రాస్తూ ఈ విధంగా చెప్పినాడు. చూస్తారా నాతో పాటు? కొరింథీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 21, 22 వచనాలు చదువుకున్నాం. అక్కడ చూడండి ఏమి రాయబడిందో చూస్తే, అక్కడ ఈ విధంగా మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే మాట కదండి. ఎవరంట మనల్ని అభిషేకించింది అని అంటే, అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. తర్వాత 22వ వచనంలో రాయబడి ఉంది, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మలను సంస్కరణను అనుగ్రహించినాడు. పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడ్డాము. అర్థమైందా? అందుకే మనం క్రీస్తుకు లేక యేసు క్రీస్తుకు
ప్రతిష్ఠింపబడిన బిడ్డలము కదండి. ఎప్పుడు అవుతుంది ఇది అని అంటే పరిశుద్ధుడైన పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఇదంతా జరుగుతుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఎరిగినాను అంటే కాదు, కానీ పిల్లరా ఆ ఎరిగిన తర్వాత, ఎవరిని ఎరిగిన తర్వాత, యేసయ్యను సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత ఈ కార్యం జరగాలి. ఏ కార్యం జరగాలి అని అంటే పిల్లరా ఈ విధంగా అభిషేకింపబడినటువంటి స్థితి. మళ్ళీసారి ఆ మాట మనం చదువుకున్నట్లయితే, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉంటున్నట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు పరిశుద్ధుడైన దేవుడే. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన మనకు ముద్ర వేసినాడు. అదే అభిషేకించబడినాం. మనం ఆ ముద్ర వేసినటువంటి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును మనకి అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడైనటువంటి ఆ సంచకరువుగా మనకు ఆయన భయాన ఇచ్చి ఉన్నాడు కదండి. ఏదైనా ఒక వస్తువుని మనం కొనాలని, స్థలము గాని, ఇల్లు గాని, ఏదైనా సరే మనం కొనాలనుకున్నప్పుడు వెంటనే డబ్బు చెల్లించాం. ఫలానా రోజుకి మేము కొనుగోలు తీసుకుంటాము, ఇంత అని రేటు కుదుర్చుకున్న తర్వాత కొంత భయానాగా ఇస్తాం, అంటే సంచకరువుగా ఇస్తాం. ఫలాని ఇన్ని రోజులకు మేము పూర్తిగా కట్టేసేసి ఈ వస్తువుని మేము స్వాధీనం చేసుకుంటాము అని చెప్తాం. ఇది జరిగేది. అలాగే ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే మనం ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినామో అప్పుడు ప్రభు చేత మనం అభిషేకింపబడిన వారం, ముద్ర వేయబడిన తరువాత ఆత్మ అనేటటువంటి సంచకరువుని దేవుడు మనకి ఇచ్చినాడు. అంటే మనలో ఉన్నది ఎవరు అని అంటే అభిషేకింపబడిన వారికి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ఉంటుంది. అందుకనే అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే పిల్లరా, పత్రికలో రాయబడిన మాట మనం చూసినప్పుడు, పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు కదండి. ఏదో సొంత ఆలోచనతోనూ, సొంత తలంపుతోనూ, సొంత మాటలతో కాదు, కానీ పిల్లరా ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు, వాక్యం చదువుకునేటప్పుడు కావచ్చు, ఇతరులకు సువార్త ప్రకటించేటప్పుడు కావచ్చు, ఆయన పరిచర్య చేస్తున్న అప్పుడు కావచ్చు, మన నడిపింపు ఎవరితో ఉంటుంది అని అంటే పరిశుద్ధాత్మని నడిపింపు మనకు ఉంటుంది. ఎందువలన అని అంటే ఆ పరిశుద్ధాత్మని చేత మనము అభిషేకింపబడిన వారంగా ఉన్నాము గనుక పిల్లరా, అందుకనే పౌలు భక్తుడు కూడా అన్న మాట మనం ఒకసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని చెప్తున్నాడు, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉంటున్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. కాబట్టి మీకు ఈ సువార్త ప్రకటిస్తున్నాము అని అంటే, మేము ఈ విధంగా పరిచర్య చేస్తున్నాము అని అంటే, ఇంతగా మేము అనేకులు కలుసుకొని దేవుని వాక్యం ప్రకటిస్తున్నాము అని అంటే, ఇదంతటికీ కారణం ఏమిటి అని అంటే ఆయన చెప్తున్నాడు, మిమ్మును స్థిరపరిచి కదండి, మమ్మును స్థిరపరిచి క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్ములను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు కొరింథీ సంఘానికి. అంతేకాదు ఆయన చెప్తున్నాడు, ఆయన మనకు అంటున్నాడు. అప్పటికేమో ఏమన్నాడు, మమ్మును స్థిరపరిచిన అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో కదండి, హృదయములలో మనకు ఆత్మ అను సంస్కరువును ఆయన అనుగ్రహించి ఉన్నాడు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటి అని అంటే వీళ్ళ అభిషేకం పొందుట అంటే ఈ విధంగా ఉంటుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. కారణం ఏమనగా పిల్లరా, అలా దేవుడు ఆయన మనల్ని కూడా తన ప్రార్థనలో, అది కానీ చాలా దీర్ఘ ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా ఆ అధ్యాయం అంతా కూడా తండ్రితో మన కొరకై ప్రార్థన చేసిన, విజ్ఞాపన చేసిన వాడుకుంటున్నాడు. అందులో ఒక మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే చూడండి పిల్లరా, ఏమిటి ఆయన మాట్లాడిన మాటలు మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన అలాగూ మనలను ఆ దేవునితో ప్రతిష్ఠింపబడిన వాడుగా మనం చూస్తాం. ఏమిటి అని అంటే పిల్లరా, ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు యోహాను సువార్తలోనే 17వ అధ్యాయంలో ఈ విషయం రాయబడి ఉంది పిల్లరా. 17 వచనాలు, 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు ఆ మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, తండ్రిని వేడుకుంటూ ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, సత్యమునందు
వారిని ప్రతిష్ట చేయుము, నీ చూసారా వాక్యము సత్యము. కదా, సత్యము అందు వారిని ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేస్తున్నాడు కదా. అంటే మనల్ని అలాగా ఆ సత్యవంతుడైనటువంటి దేవునితో మనలను ప్రతిష్ఠ చేయటం అంటే అభిషేకం చేయమని దేవుడిని యేసు ప్రభు ప్రార్థన చేసిన వాడుగా ఉంటూ ఉన్నారు. అంతేకాదు పిల్లరా, ఒక్కసారి మనం చూసినట్లయితే మనము ఇలాగూ ఆ యొక్క అభిషేకం పొందిన వారంగా ఉన్నప్పుడు పిల్లరా, ఆయన చేత మనం అభిషేకించబడిన వారంగా ఉంటాం. ఎందుకనేనంటే ఆయన అభిషిక్తుడు కనుక, తండ్రి చేత పంపబడినటువంటి అభిషిక్తుడైనటువంటి దేవుడు కనుక. చూస్తే మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఆ మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ మాట రాయబడి ఉంది. ఏమిటది అని అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము ఇశ్రాయేలులను గురించి మలాకి ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు కదండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఏమి రాయబడిందమ్మా? యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపుచున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుదువు? చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు అన్న మాటకు మనం గుర్తు చేసుకున్నప్పుడు అభిషిక్తుడు అన్న పేరు మనం గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అభిషిక్తుడు అన్న మాట మనకు మరొకసారి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కనుక విశ్వాసులంతా కూడా క్రీస్తుని బట్టి అభిషేకం పొందిన వారు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనకు ఇప్పుడు రెండవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, మనము అభిషేకం పొందిన పరిశుద్ధుని ద్వారా. కాబట్టి మనకు సమస్తమును మనం ఎరిగేటట్లుగా దేవుడు మనకు తెలియచేసేవాడు ఉంటున్నాడు. అందుకని అక్కడ ఆ యొక్క 20వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు, సమస్తమును మీరు ఎరుగుదురు. ఏమిటది మనం ఎరిగేది అని అంటే, క్రీస్తు విరోధులు ఎవరో మనం గుర్తు పెట్టగలుగుతాము అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకని అంటే, ఒక్కసారి మనం చూసినట్లయితే దావీదును సౌలు రాజు తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలా విరోధం వాళ్ళిద్దరిలో ఏర్పడ్డారు. దావీదుకు లేదు కానీ సౌలుకు మాత్రం దావీదు అంటే ఎక్కడ లేనటువంటి ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది. కనుక అతనిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూ తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయా గుహల్లో, అరణ్యంలో ఆయన దాక్కుంటూ వస్తూ ఉండేటప్పుడు ఆయనకి చాలా సార్లు సౌలు తారసపడ్డాడు. అంటే అతడు దొరికినాడు, దావీదు ఏమైనా చేయగలుగుతాడు, అంతటి చిక్కుల్లో పడ్డాడు సౌలు. అయితే దావీదు అలాంటి పరిస్థితుల్లో ఏమన్నాడో సౌలుని గురించి మనం 2 మాటలు గుర్తు చేసుకుందాం. చూడండి, ఈ అభిషేకం అన్న దాని కొరకు నేను ఈ విషయం చెప్తున్నాను. ఏమిటి అని అంటే, 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు ఈ మాట రాయబడి ఉంది. చూస్తారా? 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చూడండి ఏమి రాయబడి ఉందంటే, సౌలు మామూలుగా దావీదు చేతికి దొరికినాడు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు దావీదుతో చెప్తున్నాడు, నీ శత్రువు నీ చేతికి దొరికినాడు కనుక అతన్ని చంపివేద్దాము అన్నటువంటి మాట చెప్తే, మరి దావీదు ఏమంటున్నాడో చూడండి. సౌలు గురించి ఏమంటున్నాడో చూస్తే, సౌలు 5వ వచనం కూడా చదువుకున్నాం. సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనసు వచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను అంటున్నాడు కదా. ఎంత గొప్ప మనసు దావీదుకు చూడండి. అంతేకాదు సౌలుని ఏమంటున్నాడు అంటే, యెహోవా చేత అభిషేకించబడిన వాడు అంటున్నాడు కదా. ఇప్పుడు అక్కడున్న వాళ్ళు, ఆయనతో కూడా ఉన్న వాళ్ళు అంటే యోధులంతా ఏమంటున్నారంటే, ఇప్పుడు నీ చేతిలోకి దొరికాడు సౌలు, నిన్ను తరుముకుంటూ వచ్చాడు, కానీ ఆయనే నీ చేతికి దొరికాడు కనుక ఆయన్ని హతం చేస్తాము అని అంటే ఏమాత్రం కూడా దావీదు ఒప్పుకోవటం లేదు. అతను వస్త్రపు చెంగు కోసిన దానికే బాధపడుతున్నాడు కదా. అలాగా ఉంటుంది ఆ దావీదు యొక్క మనస్సు. నిజమే,
మనము మంచి చెడు ఏదో ఆలోచన చేయటానికి దేవుని చేత అభిషేకం పొందినవారు కనుక మనము ఆ ఆలోచన దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందగలుగుతాం. ఏదంటే అది మన సొంత ఆలోచన రానేదా, వచ్చింది అని అంటే మనము ఆ పరిశుద్ధుని చేత అభిషేకం పొందిన వారు కాదని లెక్క. ఇక్కడ చూడండి పిల్లరా, ఎంత చక్కగా చెప్తున్నాడు. మరొక అదే అధ్యాయంలో 10వ వచనంలో చూడండి, మరొక మాట రాయబడింది. 10వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. 10వ వచనంలో మనం చూసినప్పుడు, ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందిన వాడు కనుక నా ఏళ్ళు వాడిని చంపనని నేను చెప్పి తిని అంటున్నాడు కదా. మరలా సౌలుతోనే చెప్తున్నాడు ఈ మాట దావీదు భక్తుడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు, నీవు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక నేను ఏమాత్రం కూడా నిన్ను చంపను అని. అంతేకాదు ప్రియరా, ఇక్కడే మనం ఇంకోసారి చూసినట్లయితే ఇదే 26వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా అదే మాట అంటాడు చూడండి. మరొకసారి దొరికినాడు సౌలు దావీదుకు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, అంటున్నాడు 9వ వచనంలో, 26వ అధ్యాయము 9వ వచనంలో దావీదు అంటున్నాడు, నీవు అతను చంపకూడదు. సౌలుతో ఇట్లా నేను దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించు. 26వ వచనం 9వ వచనం 26వ అధ్యాయం 9వ దావీదు, నీవు అతనిని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి ఒకటి ఎవనికి సాధ్యము అంటున్నాడు. కాబట్టి అక్కడ కూడా చెప్తున్నాడు, మళ్ళా దొరికితే కూడా అదే మాట చెప్తున్నాడు. కనుక ప్రియరా, దేవుని చేత అభిషేకము నొందిన వాడు కనుక ఆయన ఏమాత్రం ముట్టుకోవద్దు అంటున్నాడు. నిజమే ప్రియరా, ఇంతటి మనస్సు మనకు రావాలి. ఎందుకనేనంటే ఇక్కడ అంటున్నాడు, మంచేదో చెడు ఏదో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఇలాంటి మనసే వస్తాయి, ఇలాంటి ఆలోచనే వస్తుంది. దావీదుకు వచ్చిన ఆలోచనే వస్తుంది. అలా కాకుండా వారు నాకు విరోధి, వారిని ఏమైనా చేయొచ్చు అన్నటువంటి మనసు మనకు వచ్చింది అని అంటే మనము పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందిన వారం కాదన్న సంగతిని తెల్లమవుతారు. అందుకే ప్రియులు ఇక్కడ చూసినట్టయితే దావీదు అనేక విధాలుగా తన శత్రువు అయినటువంటి, తన తరుముకుంటూ వస్తున్నటువంటి సౌలు విషయంలో మరొక దగ్గర కూడా అదే 26వ అధ్యాయం 11వ వచనంలో కూడా అంటాడు. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు చూడండి కదా, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను అంటూ ఉన్నాడు. ఎందుకు ఇన్నిసార్లు దావీదు తన చేతికి చిక్కినటువంటి సౌలుని చంపలేదు అనంటే ఒకటే ఒక కారణం. ఏమిటి అని అంటే అతడు దేవుని చేత అభిషేకం పొందిన వాడు అని. అలాగే మన సాటి విశ్వాసుల విషయంలో కూడా మనం అలాంటి మనసు కలిగి ఉండాలి. అలా ఉండినప్పుడే నిజముగా మనము దేవుని చేత, పరిశుద్ధిని చేత అభిషేకం పొందిన వారం అవుతాము. దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారం అవుతాము. ఇంకొక దగ్గర కూడా చూడండి కదా, అదే 26వ అధ్యాయము 16వ వచనంలో కూడా మరొకసారి ఇదే మాట అంటున్నాడు దావీదు భక్తుడు. ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే, నీ ప్రవర్తనను అనుకూలం కాదు, నీవు శిక్షకు పాత్రుడివే, యెహోవా చేత అభిషేకం పొందిన నీ ఏలిన వానికి రక్షకునుగా ఉండవలేదు అని ఆ యొక్క మరి సౌలుతో కూడా వచ్చినటువంటి భటులతో ఆ మాట అంటూ ఉన్నాను. ఎందుకని అంటే ఆయన మీ రాజు ఆదమర్శి ఉన్నా సరే శత్రువులు ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని చేత అభిషేకం పొందిన వాడు కనుక, యెహోవా చేత అభిషేకం పొందిన వాడు కనుక ఆయనకి మీరు చాలా కాపుదల ఉండాలి అని వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా మనం చూసినప్పుడైతే పిల్లరా, మనము ఆ యొక్క 20వ వచనంలో మనం గుర్తు చేసుకుంటున్నది ఏమిటి అని అంటే, మొదటిగా పరిశుద్ధుడు ఎవరు, ఆ పరిశుద్ధుని చేత మనం అభిషేకం పొందిన వారము అన్న విషయాన్ని రెండు విషయాలు మనం చేసుకుంటున్నాం. అలాగైతే పిల్లరా, మనము పరిశుద్ధుడు అభిషేకం పొందినవాడు ఆయనే కదా. పరిశుద్ధుడు దేవుని కుమారుడైనటువంటి యేసు. అదే విధంగా దేవుని చేత అభిషేకం పొంది ఈ లోకానికి వచ్చిన వాడు కూడా ఈ యేసు క్రీస్తు.
ఆయన చేత ఆయన యందు విశ్వాసం ఇచ్చి మనము కూడా మనము పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందిన వారంగా దేవుడు మనకు ఏమి చేసినాడంటే సంచకరువుగా మనం ఆయన ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పెట్టినాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం గుర్తిరగాల్సింది ఏమిటి అని అంటే పరిశుద్ధుని చేత అభిషేకం పొందిన వారం మేము. కాబట్టి దేవుడు మమ్మల్ని సమస్తమును ఎరిగేటట్లుగా నడిపిస్తాడు అన్న విషయాన్ని మనం 20వ వచనంలో మనం చూడగలుగుతాం. ఇప్పుడు 21వ వచనానికి వచ్చేటప్పుడు చూడగలుగుతారా ఏం జరుగుతూ ఉంది అని మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా 21వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమిటి చదువుకుందామా? మీరు సత్యం ఎరిగిన వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్యమందైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను అంటున్నాడు. ఇక్కడ మరి ఈ వచనంలో ఉన్న మాట మరోసారి చూసినట్లయితే సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు అంటున్నాడు. అంటే మీరు సత్యం ఎరిగిన వారు, ఎరగని వారు కాదు మీరు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అవును ప్రియులరా, సత్యము ఎరిగిన వారం మనం, ఎరగని వారం కాదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటుంది. ఎందుకంటే సత్యము ఎరుగుట అనేది మన జీవితంలో ఉండాలి. ఏమిటి సత్యం అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే యేసయ్యను సిలువ వేయటానికి తీసుకుని వచ్చినారు ఆనాడు సైనికులు. తీసుకుని వచ్చినప్పుడు మొదటగా పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆ యేసయ్యను పిలాతు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడో చూస్తామా? యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి. ఏమి రాయబడిందో చూడండి కదా. యోహాను సువార్త 18వ అధ్యాయము. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు ఈ పిలాతు అడుగుతూ ఉన్నాడు, నువ్వు రాజువా అని అడిగితే అందుకు ఏమంటున్నాడు యేసు మనం చూసినట్లయితే అని ఆయన అడగగా యేసు అన్నట్లు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఎంత స్పష్టంగా పిలాతుకి చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించి బాగా గుర్తు చేసుకున్నట్లయితే ఆయన అన్నాడు, నువ్వు రాజువా అని అంటే దానికి అంటున్నాడు, నువ్వు అన్నట్టు నేను రాజునే, అయితే నేను సత్యమును గూర్చి కదండి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఇంకొక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినును. ఇక్కడ మనం ఏమో చూస్తున్నాం కదండి, వినును. అందుకు పిలాతు సత్యమే ఏమిటి కానీ అది పూర్తిగా వినలేదు. అడిగినాడు గాని యేసయ్యని కదా, ఆ సత్యమే యేసయ్య అన్న సంగతిని అతడు అర్థం చేసుకోలేకపోయినాడు కదా. యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? నేనే మార్గము సత్యము జీవము అని చెప్పినటువంటి ఆ యేసయ్య ఆ సత్యమే ఉన్నాడన్న సంగతిని, అది నిజము, సర్వలోకానికి సత్యముగా ఆయన పుట్టినాడు అన్నటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు కదా. బాగా ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఇలాగూ ఆయన సత్యాన్ని ఎరగకుండానే పిలాతు దూరంగా అయిపోయినాడు. కానీ యేసయ్య స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అంటూ ఉన్నాడు. పిల్లరా, గుర్తు చేసుకుందాం. అది మనం గుర్తు చేసుకున్నట్లయితే యోహాను సువార్తలోనే మనం ఈ విధంగా అర్థం చూసినప్పుడు పిల్లరా, మొదటి అధ్యాయము 17వ వచనంలో, యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయము 17వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు కూడా ఈ సత్యమును గురించి ఏం చెప్తున్నారో చూడండి పిల్లరా. మొదటి అధ్యాయము 17వ వచనం, యోహాను సువార్త. ధర్మశాస్త్రము మోషే ద్వారా చదువు. మోషే ద్వారా అనుగ్రహింపబడెను.
అనుగ్రహింపబడెను. మోషే అయితే ద్వారా కృపయు అనుగ్రహింపబడెను, సత్యమును సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను కలిగెను కదా. కలిగెను ఇక్కడ ఇంకా స్పష్టంగా వ్రాయబడింది. ధర్మశాస్త్రం అయితే మోషే ద్వారా ఇశ్రాయేలు ఇవ్వబడింది. అయితే కృపయు సత్యమును ఎవరి ద్వారా వచ్చినాయి లోకానికి? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి. కాబట్టి సత్యం అనగా ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లల, సత్యమును ఎరిగిన వారు కదా. మీరు సత్యమును ఎరగని వారని నేను చెప్పలేదు, కానీ అక్కడ రాయబడిన మాట 21వ వచనంలో సత్యం ఎరుగని వారైనందున నేను మీకు రాయట్లేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయిచున్నాను అంటూ కదండి. బాగా ఆలోచన చేసినట్లయితే సత్యము ఎవరు అనడానికి అర్థము విషయము మనం చూడగలుగుతాం. పిల్లరా, గుర్తు చేసుకుందాం పిల్లరా. అందుకనే ఈ సత్య స్వరూపి అయినటువంటి ఆ ప్రభు మనం సర్వ సత్యంలోనికి నడిపిస్తాడని యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము మనం చూడగలుగుతాం. 15వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. సర్వ సత్యంలోనికి ఎవరైనా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ మనం సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి అబద్ధము అనేటటువంటిది, లేకపోతే ఇంకా చెప్పాలి అని అంటే మరి సత్య సంబంధం కానివాడు, సత్యమును సంబంధం కలిగిన వాడు కానివాడు ఏం చేయలేడు అని అంటే నిజాన్ని ఎరగలేడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ దానిని అంటే సత్యమైనటువంటి యేసయ్యని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని మీరు తెలుసుకోవాలని ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఇలా గుర్తు చేసుకుందాము. అందుకని ఆయన వాక్యము సత్యము కదండి, ఆయనే సత్యము. కాబట్టి మనము ఆ సత్యాన్ని మన సొంత రక్షకుడుగా అంగీకరించున్నాము కనుక మనము ఏది ఏమిటో, ఏది అబద్ధము, ఏది నిజము అన్న సంగతిని మనము అర్థం చేసుకొని గుర్తు చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండేటప్పుడు విశ్వాసులంగా ముద్ర వేయించుకున్నటువంటి పరిశుద్ధుని చేత అభిషేకించుకున్నటువంటి మనం ముందుకు సాగేటప్పుడు మనం ఇవన్నీ గ్రహించడానికి పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేస్తాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అందుకని ఈ సమయంలో మనము ఈ యొక్క సత్యము ఎరిగినటువంటి వారంగా, దేవుని చేత ముద్ర వేయబడిన వారంగా మనం తెలుసుకోవాల్సింది ఒకటి, అది ఏది అబద్ధం, ఏది సత్యం అన్న సంగతి. అందుకని 22వ వచనం ఈ మాట చెప్తున్నాడు. 4వదిగా మనం చూసినట్లయితే ఏమిటి అని అంటే ఇక్కడ క్రీస్తు విరోధిని గురించి చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? 22వ వచనంలో మీరు చూసినట్లయితే యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అంటున్నాడు కదా. యేసు క్రీస్తు కాడని, యేసు క్రీస్తు కదండి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని. ఈ రెండు మాటలు ఒక మాటలో మనం చెప్పాలి అంటే యేసు క్రీస్తు అని మనం అంటాం. కానీ కొంతమంది ఉన్నారు, వీడని అబద్ధికుడు, సత్యముని ఎరుగని వాడు అన్న సంగతిని ఈ యొక్క యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే అక్కడ రాయబడి ఉంది, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే కదా క్రీస్తు విరోధి అంటున్నాడు కదండి. తండ్రిని కుమారుని, ఒక విధంగా చెప్పాలంటే త్రియేక దేవుణ్ణి అంగీకరించిన వాడు క్రీస్తు విరోధి కదా. మనకు అందుకని 18వ వచనంలో కూడా, ఇదే 2వ అధ్యాయం 18వ వచనం కూడా రాయబడిన మాట, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని 18వ వచనంలో రాయబడి. కాబట్టి క్రీస్తు విరోధి ఎవరో కాదు, యేసును క్రీస్తును విడివిడిగా చూసేవాడు, యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు, యేసు కదండి ఏ దేవుని కుమారుడని, దేవుని చేత పంపబడినటువంటి క్రీస్తు అభిషిక్తుడన్న సంగతిని గ్రహించలేనటువంటి మూడులు అనాలి వాళ్ళని. కాబట్టి వాళ్ళు క్రీస్తు విరోధులే. అందుకనే ఈ దినాన పిల్లల ఈ విధంగా దేవుని బిడ్డలైనటువంటి వారు, పరిశుద్ధుని చేత అభిషేకింపబడిన వారిని, పరిశుద్ధి ఆత్మ చేత నడిపింపబడిన వారిని హింసిస్తూ ఉన్న వారందరూ కూడా ఎవరు అని అంటే క్రీస్తు విరోధులే. కాబట్టి పిల్లల ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంది. అందుకని యోహాను సువార్త 5వ అధ్యాయము
23వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది కదా. 5వ అధ్యాయము 23వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినప్పుడు రాయబడిన మాట చూడండి కదా, ఏం రాయబడిందో. 23వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమంటున్నాడు? తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నది. కుమారుని గనపరచువాడు ఆయన పంపిన తండ్రిని కూడా ఏం చేస్తాడు? గనపరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ క్రీస్తు విరోధులు ఏం చేస్తారంటే, నిజముగా దేవుని కుమారుడా కదా, ఆయన యేసు మరి క్రీస్తు ఎత్తుకొని చూస్తున్నారు అనేటువంటి భేదాభిప్రాయం తీసుకుని వచ్చి ఇక్కడ అప్పుడే యోహాను భక్తుడు ఉన్నప్పుడే ఇలాంటి విమర్శలు వచ్చినాయి. అందుకనే అప్పుడే రాస్తూ ఉన్నాడు ఆనాడు ఆ పత్రికలో. ఏమని రాస్తూ ఉన్నాడు అని అంటే, ఏమంటున్నాడు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని కదండి, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కానీ ఇక్కడ యోహాను భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఆ యొక్క 5వ అధ్యాయం 23వ వచనం అంటే రాయబడిన మాట చూడండి. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని, కదండి 23వ వచనం కదా. 23వ వచనంలో చూస్తే తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు కదా. మరి ఇక్కడ ఏం రాయబడి ఉంది అని మనం గుర్తు చేసుకున్నట్లయితే, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కదండి. తండ్రిని కుమారుని ఒప్పుకొన్నట్టు క్రీస్తు విరోధులు అంటే ఇక్కడే ప్రభు ఏం చెప్తున్నాడు యోహాను భక్తుడు అని అంటే, తండ్రిని కుమారుని ఇద్దరిని గనపరచటమే నిజమైనటువంటి విశ్వాసి యొక్క, దేవుని బిడ్డల యొక్క ఉద్దేశం అయి ఉండాలి కానీ కదండి. అంతేకాని అలా కాకుండా ఉన్నట్లయితే ఏమవుతుంది? కుమారుని గనపరిచిన వాడు కదండి ఆయనను పంపిన తండ్రిని కూడా గనపరచడు. కాబట్టి వారికి ఏముంది అని అంటే తీర్పు తీర్చబడుతుంది. అందుకనే తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ అని రాయబడి ఉంది. ఎవరికి తీర్పు తీరుస్తాడు అని అంటే తండ్రిని కుమారుని ఇద్దరిని గనపరచిన వారికి ఆ తీర్పు ఉంటుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అందుకనే వీడు క్రీస్తు విరోధి అవుతాడు. క్రీస్తు విరోధి ఎప్పుడు అవుతాడో వాడికి తీర్పు ఖచ్చితంగా ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అంతేకాదు ప్రియరా, మనం ఇంకా చూసినట్లయితే మనం ప్రభువు ఎవరై ఉన్నారు? కుమారుని ఎందుకు మనం తిరస్కరించడానికి లేదు అని చెప్పగలుగుతున్నాము అని అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమిటి అని అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది కదా. ఏమిటది? ఆయన అంటే యేసు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు అని అంటే, కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనెను. వచనాల్లో అవేవనగా మరి మొదటిది మనము పరిశుద్ధుడు ఎవరు, రెండవది అభిషేకము పొందుట అనగా ఏమిటి, మూడవదిగా మనం చూసినట్లయితే పిల్లరా సత్యమును ఎరుగుట, నాలుగవది మనం చూసినట్లయితే ఎవడు అబద్ధికుడు అన్నటువంటి
ఈ 4 విషయాలను మనము ఈ దినాన ధ్యానం చేసినాం. పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, మరి అభిషేకం పొందినటువంటి యేసయ్య మనలను కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన వాడు అన్నది మనం రెండవది. మూడవదిగా మనం చూసినట్లయితే పిల్లరా ఏమి రాయబడి ఉంది అని అంటే పిల్లరా అదే సత్యమును ఎరుగుట అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. సత్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయనే ఆయన ఎరుగుటయే మనకు నిజమైనటువంటి సత్యమును ఎరుగుట. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఎవడు అబద్ధికుడు అంటే యేసును క్రీస్తును సపరేట్ చేసి మాట్లాడేవాడే అబద్ధికుడు, అతడే క్రీస్తు విరోధి అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే కడవరి దినాల్లో మనం ఉన్నాము కనుక 18వ వచనంలో మనం చూసిన రీతిగా కడవరి గడియలు వచ్చిన్నాయి కనుక క్రీస్తు విరోధి అయినటువంటి వాడు ఎన్నో విధాలుగా దేవుని యొక్క బిడ్డలను యేసు క్రీస్తునే నానా విధాలుగా వారు విమర్శించేవారు ఉంటున్నారు. అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడటానికి లేక దేవునిలో ఎదగటానికి ప్రభువు మనకు సహాయం చేసే రీతిగా మనము ప్రార్థనతో ఈ యొక్క బైబిల్ స్టడీని ముగించుకుందాం. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించులాగున మనము మరి ఒకరు ప్రార్థన చేయండి. దయచేసి ఈ సమయంలో మరి